మన యూట్యూబ్ ఛానల్ ఫుల్ రియాలిటీ ఛానల్ మమ్మీ. ఇది ఒక రియాలిటీ షో లాంటిది. ఏది జరిగినా బిగ్ బాస్ లాంటిది అన్నమాట. నిజంగా అట్లా చేస్తేనే మంచి వీడియోలు నడిచేది. లేదంటే రావు. ఆనియన్ దోశ రెడీ. గంగార్పణం. హాయ్ మమ్మీ. హాయ్ డాడీ. హాయ్ హాయ్. రోజు పూజ బావా. ఈరోజు ఏం వంట చేస్తున్నావు మమ్మీ? ఈరోజా ముందు వెల్కమ్ చెప్తా. ఓకే ఓకే. ఫస్ట్ పువ్వు తెంపుకుంటాను జల్లో పెట్టుకోవడానికి. ఇది ముందు పూసింది. ఇది అవును, ఇది ఫస్ట్ పూసింది. చూడండి, పెద్ద చూడండి. మీకు వీడియోకి ఒక పువ్వు అయితే ఇస్తుంది మమ్మీ. రోజా మొక్క. రోజు మొక్క మంచిగా వీడియోకి ఒక పువ్వు ఇస్తుంది. అయ్యో చిన్నగా తెప్పింది. అయ్యో బయట ఫుల్ వర్షం పడుతుందండి ఈరోజు. చాలా బాగుంది క్లైమేట్. చిన్నది అది, పెద్దది తెప్పి సార్లే. భవానీ నీ పువ్వు తెప్పాలనా? పెట్టుకుంటావా? తనకు కూడా ఒక పువ్వు కావాలి కదా. తెప్పు బాగా ఇంకోటి పొడుగు తెప్పు. ఆకు కావాలన్నా? ఆకి డాడీ. తీసుకో బంగారం. నీకు రోజా పువ్వు జల్లో పెట్టుకో. మమ్మీ ఈరోజు ఏం వంట చేస్తున్నావు మరి? ఈరోజా చికెన్ కర్రీ, దోశలు. వావ్, సరే అయితే చేసి. లక్ష్మి గారు కామెంట్ పెడతాము ఏదైనా టిఫిన్ ఐటమ్ కూడా చేయమని. చట్నీ కూడా చేసిన, పల్లి చట్నీ చేసిన, మళ్ళీ చికెన్ కర్రీ కూడా చేస్తాం. టిఫిన్లు కూడా నాన్ వెజ్ తగ్గేది లేదు. సరే అయితే దోశలు చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. సరే అయితే ఈరోజు నేను కూడా తినేసి టేస్ట్ ఎట్లుంది చెప్తా. బంగారం నువ్వు కూడా తింటావు నాతో పాటు? సరే అయితే చేద్దాం రా మమ్మీ. సరే పూలు పెట్టుకొని వస్తాం. పెట్టుకో. అబ్బో చూడు మమ్మీ, తలలో ఎంత పెద్దగా ఉందో రోజా పువ్వు. పెట్టుకున్నావు బంగారం? చూడండి, మంచిగా కళాయి పెట్టుకున్నా, ఆయిల్ వేసిన, సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ వేసిన, మంచిగా ఏగింది. ఇది ఇప్పుడు ఏం వేసుకున్నామంటే ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. స్పూన్ లేదు, చేతులు వేసుకో మమ్మీ. చేతి వేసుకున్నాం. కొంచెం ఇట్లా నలిపేయాలా? అట్లే వేయద్దు, కొద్దిగా స్మెల్ బయటకు వస్తుంది. నలిపేస్తే నలిపేసుకున్నాం. బాగా నాన్న చెప్పమ్మ తక్కువ ఫ్రిడ్జ్లో ఉంది. తను పెట్టుకున్న పువ్వు మంచిగా ఉంది. ఏది నువ్వు పెట్టుకున్న పువ్వు? ఇది కూడా బాగుంది. ఒక చెట్టు పూలే కదా. అవును. ఎందుకంటే మా చెట్టు పూసిన పూలు కదా, మాకు ప్రేమ ఇష్టం అనమాట. అట్లా తెంపినప్పుడు అట్లా చూపిస్తుంటాము. మళ్ళీ మీరేమనుకోండి, ఏమనుకోకండి, ఏదో రోజా పువ్వుకి మీరు వెళ్ళేది ఇంత ఎక్సైట్మెంట్ అవుతారు అనుకోకండి. కొన్ని పూలు ఎన్నన్నా అది వేరు. మన ఇంటి గృహ ప్రవేశానికి కొన్ని 2 పెద్ద బస్తాల పూలు ఇంటి మీద మొత్తం వేస్తుంది. ఎక్సైట్ అయినమా? కానీ మన ఇంట్లో రోజా మొక్క పూసిన ఒక్క పువ్వుకి మొగ్గ కనిచి, ఆకులు వచ్చి మొగ్గ కనిచి చూసుకుంటుంటాం మేము. అది చెప్పినప్పుడు చూపిస్తాం మీకు. అల్లం వేసినానండి మంచిగా. ఉల్లిగడ్డ వేగినాక ఒక పెద్ద స్పూన్ వేసిన, మీతో మాట్లాడుకుంటా. ఇది కొంచెం వేగిన తర్వాత చికెన్ వేసేద్దాం. చూడండి, చట్నీ చేసి పెట్టుకున్న పల్లి చట్నీ చేయలేదు అనుకుంటారా? ఒట్టి పల్లీలే, ఇంకేమేమి. మా ఆయనకి ఏది వేసినా నచ్చదు. ఏముంది, పల్లీలు వేసుకోవటము, కొన్ని పచ్చిమిరపకాయలు వేసాము, పొట్టు తీసుకొని పల్లీలు వేసుకొని పొట్టు తీసుకొని, ఒక 4 లైట్గా పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని కాలిపోయింది. అది ఒకరోజు చూపిస్తాను. దీంట్లో కొంతమంది కొబ్బరి వేసుకుంటారు, కొంతమంది పుట్నాలు వేసుకుంటారు. కానీ మా ఆయనకి వచ్చి పల్లీలే కావాలి. అందుకని ఉత్తి పల్లీలు చట్నీ. కానీ ఇట్లా నువ్వు పల్లీలతో మాత్రం చేసే చట్నీ చాలా మంచి టేస్టీగా ఉంటుంది. ఎంత టేస్ట్గా ఉంటుందో, బాగుంటుంది. మిరపకాయలు అన్నీ తినేసారు. ఒకసారి అయిపోయింది కోటింగ్. సో నువ్వు చేసే దోశలు, చికెన్ కర్రీ, వెజ్ కూడా. ఎందుకంటే చట్నీతో తింటే వెజ్, చికెన్ కర్రీతో తింటే నాన్ వెజ్. బాగా వేగిందండి. అల్లం చెట్టపట్ట ఎగుతుంది. ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నాం. మంచిగా కడిగి వడబోసుకున్నాం గలిగిల్లో. బాగానే పసుపు కారం ఏమో నేను చెప్తా ఉంటాయి. నా పడవ హెల్ప్ చేస్తుంది నాకు. వేసి ఇంకా అవుతుంది. ఇంకొకటి 3 స్పూన్లు అండి. 3 స్పూన్లు కారం, కల్లుప్పు. చూడు అందుతుందో లేదో చూడు నీ బంగారానికి. అండి కొంచెం తక్కువ.
ఓకే చాలు. ఇంకా ఏం చెక్క లవంగాలు వేసి చూపించేయి అట్లే అట్లే చూడండి. కొన్ని లవంగాలు, ఒక 3 చెక్కలు, దాచిన చెక్కలు, ఒక 4 యాలక్కాయలు వేసేసుకుంటుందా వేసేయండి. వంతే మొత్తం మొత్తం మంచి కలుపుకోండి. నీళ్ళు చెప్పమ్మ దిగుతుంది అదంతా నీళ్ళు పట్టుకోండి. సగంకి వేడి నీళ్ళు పట్టుకున్నాం, వేడి నీళ్ళు తీసుకుందాం పొయ్యి మీద. ఇది చక్కగా మగ్గేసరికి 5 నిమిషాలు ఆయిల్లో అల్లంలో మంచిగా మగ్గేసరికి పక్కన వేడి నీళ్ళు తాగుతుంది. నా వాయిస్ వినపడుతుందండి మంచిగా? మైకులు లేవు, మరి మీకు ఎట్లా వినపడుతుందో అర్థమవుతుందో కావట్లేదో కామెంట్లో పెట్టండి, మేము చేంజ్ చేసుకుంటాం. మైకులు వస్తాయి మమ్మీ, మైకులు రిపేర్కి ఇచ్చిన. అవునా? వస్తాయి తొందరగా. ఇప్పుడైతే వినపడుతుందో లేదో కామెంట్లో పెట్టండి. అర్థమవుతుందని ఆ మాటలు అర్థం కావట్లేవా? అది నీ అంతటి నువ్వే యూట్యూబ్లో ప్లే చేసుకున్న తర్వాత ఇంత తెలిసిపోద్ది కదా మమ్మీ. అవునా? పాపం వాళ్ళని అడగడం ఎందుకు, వాళ్ళ కామెంట్. మీరేం బాధపడకండి. నెక్స్ట్ ఏ స్పెషల్ వంట చేయాలో ఇగో లక్ష్మి గారు అడిగినట్టుగా టిఫిన్ ఐటమ్ చేయమన్నారు. సో చేస్తున్నారు. టిఫిన్ ఐటమ్ చట్నీ కూడా చేసిన, మళ్ళీ నాన్ వెజ్ చేస్తాం అనుకోకండి, పల్లి చట్నీ కూడా చేసిన. కానీ అది కూడా చట్నీ నెక్స్ట్ టైం ఎలా చేసేలో చూపెట్టు మమ్మీ. సో అలాగే మీ మైండ్లో ఏముందో ఆ వంట కూడా ఒకసారి కామెంట్ పెట్టండి. చాలా తక్కువ మంది కామెంట్ పెడుతున్నారు. అంటే జనరల్గా చాలా మంది మంచి కామెంట్స్ పెడుతున్నారు వీడియో గురించి. కాకపోతే నెక్స్ట్ ఏ వంట చేయాలనే దాని గురించి కామెంట్స్ తక్కువ వస్తున్నాయి. నేను చివరి గురించి చెప్తావేంది ఇప్పుడు? చెప్పవా? అయినా బాగానే ఉంది మమ్మీ. చాలా చీరలు ఉన్నాయండి, ఇప్పుడు కొత్త చీరలు కొన్నాను, చాలా ఉన్నాయి. తర్వాత ఒక 2 months తర్వాత కొంటాను, చెప్తాను మళ్ళా. ఓకే. అన్నీ అంట అక్కడ పెట్టి. అడగంటట్లేదా? ఈరోజు నాతో పాటు నువ్వు కూడా తిని బంగారం. పండగకి చేసిన అరిసెలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు డాడీ. ఫుల్ ఎంజాయ్. మేము ఎవరు సరిగ్గా తినట్లేము, అంటే తినకూడదని తినట్లేము, మంచిగా తింటున్నాడు. నువ్వు ఎక్కువ చేసింది అసలు డాడీ తినడానికి కోసము. డాడీ తినడానికే చేసిన. కూర అయిందా మమ్మీ? నీళ్ళు కాగుతాయి, చికెన్ మగ్గుతుంది. ఓకే. ఎంతసేపు అయింది మొత్తం? ఎంత 2 minutes అంతే. ఓకే. బంగారం ఏదో అంటున్నావు, చెప్పరా? చెప్పు. ఇక్కడ చూడు, ఏదో అంటున్నావు. ఈ పీస్ నాకు, ఇది నాకు, ఇది కూడా నాకు. అది 3 ముక్కలు నీకేనా? అది కూడా నీకేనా? మరి పేరు రాసుకుంటావు వాటి మీద? వేసుకునేటప్పుడు మరి పేరు కూడా రాసి పెట్టుకో. మళ్ళీ తర్వాత నీకు వేయకుండా వేరే వాళ్ళు ఎవరైనా వేసుకుంటే, లేదా నేనే వేసుకుంటే? ఫస్ట్ నేనే వేసుకుంటా. ఫస్ట్ వేసుకుంటావా మాకంటే ముందు? మమ్మీ అడుగుతుంది నీళ్ళంటే కాగినాయి మమ్మీ పోసేదేనా? మంచిగా చికెన్లో ఆయిల్ మగ్గిన తర్వాత వేడి నీళ్ళు పోసుకున్నామండి. చూడండి అటు పొయ్యంగానే ఎట్లా ఉడుకుతుందో. సన్నీళ్ళు పోస్తుంటే ఇట్లా ఉడకటానికి 5-10 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు అట్ట పోస్తే ఇట్లా ఉడికిపోతుంది. ఇప్పుడు 15 నిమిషాలు ఉడకనిద్దాం చక్కగా. సరే పక్కన సైడ్కి పెట్టుకుందాం. అది ఉడకనిస్తుంటే ఎట్లా మనం పక్కన దోశలు పోసుకోవద్దా? ఓ ఇప్పుడు దోశలు పోయాలి కదా. సరే అయితే చేయండి. అది సైడ్కి పెట్టుకొని మనం దోశలు పోసుకుందాం. అమ్మ పెను ఉందేరా? దోశలు పెను నువ్వు పక్కకు పోయి కూకోమా. కూకోవాకు, వర్క్ చెయ్యి. కూకోవటం మళ్ళీ పోయి కూకుంటాను. కర్నూలు నుంచి ఎవరో సబ్స్క్రైబ్ చేసుకున్నారని, కొత్తగా చేసుకున్నామని చెప్పి అవునవును కామెంట్ పెట్టారు. అవును కొత్తగా చేసుకున్నాము. సరే చదువుతా కామెంట్స్. అవును మమ్మీ మర్చిపోయినా, కామెంట్స్ పెట్టారు చాలా మంది. వాళ్ళ కామెంట్స్ చదువుతా. కవ్వూరు నాగజ్యోతి గారు కామెంట్ పెట్టారు. హాయ్ బాలా గారు, పాత వీడియోకి బజ్జీలంట టీ తాగాక తిన్నాక బీజే టీ తాగుతారంట. నువ్వే కరెక్ట్ అంట. అవునవును. మమ్మీ వర్లి ఎర్రి స్వామి అనే వారు కామెంట్ పెట్టారు. హాయ్ అక్క, మీ వంటలు చాలా బాగున్నాయి. నా పేరు భాగ్య అక్క.
రిప్లై ఇవ్వండి, మీరంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి భాగ్య గారు. ప్రీతి సాగర్ కామెంట్ పెట్టారు, హాయ్ బాల గారు, నవీన్ భవానీ ఎలా ఉన్నారు, కళా ఫ్రమ్ చెన్నై. ఇవ్వండి భవాని గారు. మీకు ఆ బొట్టు చాలా అందంగా, మీ చికెన్ చేసిన కబాబ్ చాలా నోరూరుతుందంట. అన్నయ్య అని అడిగినట్టుగా హాయ్ చెప్పండి అన్నారు డాడీ. ప్రీతి సాయి గారు. హాయ్ ప్రీతి సాయి గారు. చెన్నైయా? చెన్నై నుండి డాడీ. ఇప్పుడేం దోశలు పోస్తున్నాం మమ్మీ. దోశలు పోస్తాను. అంతలోపు కర్నూలు చంద్రకళ బాయ్ అనేవారు కామెంట్ పెట్టారు, హాయ్ బాల గారు, మేము కర్నూలు నుండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నాము. మీ నవీన్ గారు, మీ బావ గారు, మీరు వంట చాలా హ్యాపీ చేసి భోంచేసి మీరు ఆ రుచి కూడా చెప్తుంటే చాలా బాగుంటుందండి బాల గారు. ఫ్యామిలీలో అన్యోన్యతగా బాగుంటుంది. మీ అబ్బాయి నవీన్ గారు మీకు మీ మమ్మీ అని సతాయిస్తుంటే మాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది. మీ వంటలు చాలా బాగుంటాయి, మేము కూడా ట్రై చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి బాల గారు. థ్యాంక్ యూ అండి. చాలా మంచిగా తెలుగులో కామెంట్ పెడితే మా మమ్మీ కానీ మా డాడీ కానీ చదువుకుంటారండి. సో ఎవరైనా ఇమీడియట్గా చదవాలంటే తెలుగులో పెట్టండి, ఇంగ్లీష్లో చదవాలంటే ఇంగ్లీష్లో పెడితే కొంచెం లేట్ చదువుతాం అనమాట. రాజియా భాన్ గారు కామెంట్ పెట్టారు, సూపర్ జాయింట్స్, చికెన్ జాయింట్స్ చాలా బాగుందంట. పెండెం సలోమి గారు, మా సిస్టర్ కూడా బెంగళూరులో ఉంటారంట, హసూర్ నగర్. అవును, పెండెం సలోమి గారు, సూపర్ నవీన్, మీ మాటలు చాలా బాగుంటాయి, వీడియోస్ ఫన్నీగా జోక్గా ఉంటాయి, థ్యాంక్స్ అండి. విజయ భారతి గుణుపూడి గారు, గుడ్ మార్నింగ్ బాల గారు, చికెన్ కబాబ్ సూపర్ అని పెట్టారు. వాయిస్ ఆఫ్ తెలుగు ఉమెన్, హాయ్ అంటే నా పేరు లక్ష్మి, చాలా బాగా చేశారు, నెక్స్ట్ టైం గోంగూర చికెన్ చేయండి. వీళ్ళు కామెంట్ పెట్టారు మమ్మీ, నెక్స్ట్ టైం గోంగూర చికెన్. ఇప్పుడే చేద్దాం కానీ దోశలకు బాగుండదు. అవును, శ్రీలక్ష్మి కుర్ర గారు కామెంట్ పెట్టారు, అదుర్స్ అంటే మీ వీడియోస్ లో ఫుల్ జోస్ ఉంటుంది, నవీన్ గారు సూపర్ వంట. ప్రభావతి గారు, హాయ్ బాల గారు ఎలా ఉన్నారు, చికెన్ కబాబ్ సూపర్ చేశారు, టేస్ట్ అదిరిపోయింది, నవీన్ గారు. ఇంకొకరు పాత వీడియో కామెంట్ పెట్టారు, కొబ్బరి అంటారంట, కొబ్బరి అన్నం అంటారంట మమ్మీ, నువ్వు చేసిన కొబ్బరి పలావ్. పాతది. కౌరు నాగజ్యోతి గారు, హాయ్ బాల ఆంటీ ఎలా ఉన్నారు, దోసకాయ రొయ్యల్ సూపర్, నవీన్ గారు మీ వాయిస్ సూపర్, థ్యాంక్స్ అండి. రచల్ సుమన్ గారు, నవీన్ ప్లీజ్ ఆస్క్ మమ్ టు షో గోంగూర పచ్చడి చేయమన్నారు మమ్మీ. ఓకే అండి, మంచిగా చేస్తారు గోంగూర పచ్చడి. మా ఆయన చూడండి నవ్వుతున్నాడు, అంటే ఆయన కూడా అంత ఇష్టం. మా కోడలు కూడా బాగా ఇష్టం గోంగూర పచ్చడి అంటే. అవును. వేదాంతం స్వరూప గారు, నవీన్ గారు పంచ కట్టుకొని కొబ్బరికాయ కొట్టాలి అంట, దానికి ఏం చెప్పాలి మమ్మీ నాకు తెలియదు. పూజ కాదు కదండి, రథం కాదు కదా, పర్వాలేదు. వెలిగిన మాల, హాయ్ బాల అంటే మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరికి కూడా హ్యాపీ వినాయక చవితి, బిలేటెడ్ హ్యాపీ వినాయక చవితి విషెస్ అండి. బేతి దుర్గారాణి, కోడలని కొడుక్కి హ్యాపీ వినాయక చవితి, థ్యాంక్స్ అండి. ఇలాగే చాలా మంది పద్మప్రియ, రాధిక వీళ్ళందరూ మనకి విషెస్ చెప్పారండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రీతి సరోజిని హ్యాపీ వినాయక చవితి, వాళ్ళు కూడా కామెంట్ పెట్టారు. అందరికి ఒకసారి విషెస్ చెప్పమా, బిలేటెడ్ అందరికి బిలేటెడ్ వినాయక చవితి శుభాకాంక్షలు. మై లవ్లీ ఏంజల్స్ గారు, చిన్నమ్మ కామెంట్ పెట్టారు, పిండి వంటలు సూపర్, మీరు సూపర్, హైమావతి ముగ్గు సూపర్, అన్ని సూపర్ అండి. ముఖ్యంగా భూలక్ష్మి అత్తయ్య గారు కామెంట్ పెట్టారు. అవునా, హాయ్ వదిన గారు, సారీ చాలా బాగుంది, మీకు చాలా బాగా సూట్ అయ్యింది. ఇంకా 2-3 కామెంట్ పెట్టారు మమ్మీ, అది కింద ఎక్కడ పోయినాయి ఎదురుతిరిగి. అదే అత్తయ్య గారు కామెంట్ అంటే అత్తయ్య గారు ఇచ్చిన పండకి ఇచ్చిన శారీ కట్టుకున్నావు కదా, దాని గురించి శారీ చాలా బాగుందంట. అదే అత్తయ్య గారు కామెంట్ పెట్టారు, నీకు చీర మంచి సెట్ అయిందంట, అలాగే పండగ విషెస్ కూడా చెప్పారు. సో ఒకసారి హాయ్ చెప్పు అత్తయ్య గారికి. హాయ్ భూలక్ష్మి గారు. హాయ్ అండి. ఈ అమ్మాయి ఎవరో తెలుసా మీకు? అసలే తెలీదు. హాయ్ బంగారం, దోశలు వేస్తుంది. సరే మమ్మీ, తెలియట్లేదు అంటే వీడియోలో పడి ఆలోచిస్తూ చేస్తుంది, అందుకని రాలే. ఇకపోతే మష్రూమ్ కర్రీ, రాగి సంగటి చాలా బాగా చేశారని వేలంగినల మాల అనే వారు కామెంట్ పెట్టారు. అంటే ఆ పాత వీడియోలు ఇప్పటికీ చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా కామెంట్స్ పెడుతున్నారు అనమాట. సో ఈనా జయ అనే వారు 8 days బ్యాక్ కామెంట్ పెట్టారు, థ్యాంక్స్ నవీన్ బ్రదర్, హ్యాపీ ఫ్యామిలీ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు అని. సో ఇలాగే చాలా మంది కామెంట్ పెట్టారండి, థ్యాంక్ యూ సో మచ్. వీడియో పెట్టిన వాళ్ళందరికీ, కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ, మా వీడియో థ్యాంక్ యూ సో మచ్. అంతే. సరే మమ్మీ, ఇంక దోశలు చేయమమ్మీ, ఆకలి వేస్తుంది. ఓకే, ఇది బాగా వేసింది. ఇప్పుడు నేను అనుకుంటారని చెప్తాను, నేను వేస్తా చూడండి. కాలేదు, నేను వేస్తా, ఒకటి చూపిస్తా. అవును మమ్మీ, కొత్తిమీర ఇందులో ఎందుకు కట్ చేసి? ఏమో మీరు దోశ పిండిలో కొత్తిమీర వేసుకోరు, గారెల పిండిలో అయితే వేసుకుంటారు. నేనైతే గారెలలో కూడా ప్లెయిన్గానే చేస్తేనే బాగా ఇష్టం కూరలోకి. సగం అయ్యి అంత చూపి నవ్వు దోశ అంత కొంచెం సగం దిగి తడిది తడకుండా. అంటే తడిస్తే ఫ్రిడ్జ్ లో పెడితే పాడైంది, పొడిగా ఉండేదే ఫ్రిడ్జ్ లో పెట్టాలి, అంత సరిపోద్దంట.
దోశ తీపి ఒకటేస్తా. సో ఇది మంచిగా వచ్చిన చెడ్డగా వచ్చిన చూపిస్తాం మమ్మీ. ఛాలెంజ్ అంతే ఛాలెంజ్. మంచిగా వచ్చిన చెడ్డగా వచ్చిన ఇది నేను వేస్తుందా. బాగా నచ్చింది. ఆయిల్ ఎట్లా వేస్తానండి, ఒక్కొక్క చుక్క మొత్తం చుట్టూ ఒక్కొక్క చుక్కేసి తర్వాత ఇక్కడ బొక్కలు ఉంటాయి కదా, రంధ్రాలు పడి ఉంటాయి కదా, ఆ రంధ్రాలలో అక్కడక్కడ వేసేస్తా. ఎటు తిరిగి వీరంధ్రంలో పడలేదు మమ్మీ. అంతలో బాగా పడలేదు, ఒక్కొక్క దాంట్లో పడ్డా చాలు. ఇట్లా మనం వేసుకునేసరికి ఏమైందంటే చుట్టూ మొత్తం మంచి కాస్తుంది దోశ. మనం ఇదంతా వేసుకునేసరికి ఇంకేం తర్వాత తిప్పేసుకోవటమే. అంటే మాకు రాదా దోశ కూడా అని అంటారు. మీకు రాదని నేను ఎప్పుడు చెప్పలేదు. మాకు వచ్చింది మాకు వచ్చింది నేను చెప్పుకుంటాను. అందరూ అన్నోళ్ళే పాపం, చాలా మంది అందరూ పాపము. మనమే అంటున్నాము, వాళ్ళు ఎప్పుడు అన్నారు. ఎంత మంచిగా చూస్తారు వీడియో వచ్చేసరికి. మమ్మీ మన మీ వీడియోలో ఎక్కువ రెగ్యులర్గా చూసే ఎవరన్నా అంటే చాలా వెయిట్ చేసేటోళ్ళు ఒక్కరికి కాదులే, ఓ 10 మందికి ఏమన్నా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి మమ్మీ నువ్వు. అవునా? నాకే ఒక గిఫ్ట్ కూడా లేదు. ఏమి మన వాళ్ళు ఎప్పుడు ఇట్లేరు. నేను ఇప్పుడు ఏమి ఇవ్వాలి, మనకే ఏమి లేదు ఇంతవరకు. అయినా ఇచ్చిన ఇవ్వకుండా నువ్వైతే ఇవ్వాల్సిందే ఒక రిటర్న్ గిఫ్ట్. సరే ఇద్దాం, మరి ఏమిద్దాము నువ్వే చెప్పు. తర్వాత ఏముంది, ఇంకా 4 months లో నీ బర్త్డే రాబోతుంది కదా. ఆ బర్త్డే లోపల జనవరి 14కి నీ బర్త్డే లోపలే ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. ఏదో పడ్డది డాడీ పల్లెం పడేసిండు, అరసి పల్లెం పడేసిండు. అది తింటా జారిపోయాటది. ప్లాన్ చెప్తావా మరి అప్పటికి? చెప్తా. ఓకే, ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ మన వీడియోస్ రెగ్యులర్ చూసే వాళ్ళకి. వేసే బాబాని కూరలో చికెన్ మసాలా ఏం వెతుకుతున్నావు మమ్మీ? చికెన్ మసాలా తెచ్చుకున్నా. ఆ డబ్బాలో పెట్టు మమ్మీ చికెన్ మసాలాలో. ఓపెన్ చేయలేదు. అది మటన్ మసాలా, చికెన్ మసాలా. అది ఇక్కడ ఉంది మమ్మీ. ఇది చికెన్ మసాలా కదా, ఇది కదా. ఇదేంటిది? కబాబు. కబాబు. మటన్ మసాలా ఇస్తే బాగుంటుంది. ఏంటి చికెన్లో మటన్ మసాలానా? అంత సెట్ అవ్వదు మమ్మీ. సెట్ అవ్వదు. చికెన్లో మటన్ మసాలా వేస్తున్నా, చికెన్ లో మటన్ మసాలా వేస్తున్నా బాల. అసలు కుకింగ్ ఛానల్లోనే ఫస్ట్ ఎవ్వరు కూడా చికెన్లో మటన్ మసాలా వేస్తున్నారు. కనపడక నేను మటన్ మసాలా వేస్తున్నా, టేస్ట్ చెప్తే ఎట్లుంటుందో. నిజంగా ఏముంది, మటన్ లాగా అనిపిస్తుందేమో. చూద్దాం, మటన్ లాగా అనిపిస్తుందా? చెప్తా ఎట్లుంటుంది. అదే కొత్తిమీర వేసినాక కలిపెట్టాలమ్మా. ఇవన్నీ కూడా వేసుకోవాలి. చూడండి, మటన్ మసాలా వేస్తుందా? నాకు తెలిసి చికెన్ మసాలా చికెన్ కర్రీలో కూడా నువ్వు మటన్ మసాలా వేస్తున్నావు అంటే నీకు ఆచి కంపెనీ వాళ్ళకి ఏదో గొడవ అయింది. ఇప్పుడు మటన్ మసాలా వాళ్ళు నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చి మా బ్రాండ్ ప్రమోట్ చేయండి అని అంటారు. అందుకని నువ్వు చికెన్ కర్రీ చేస్తున్నా కానీ మటన్ మసాలా వేస్తున్నావు నాకు తెలిసి. ఇదే ఇది కూడా ఆచేనా? సో ఆచి మటన్ మసాలా ప్రొడ్యూసర్స్ నీకు ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి ఇలా ప్రమోట్ చేయమన్నారు. మాకు కొద్దిగా హెల్ప్ చేయండి మీరు అన్న నవీన్ కోసం. వాళ్ళు అనుకుంటారు ఆల్రెడీ బాగానే ప్రమోట్ అయింది, ఇంకా అవసరం లేదు డబ్బులు. ఏదో చెప్దాం అనుకున్నా. ఇక నుంచి నేను వెరైటీ వంటలు చేస్తా. అది ముఖ్యం. ఎవరు చేయని వంటలు చేస్తా నేను చూసుకున్నాను. అది మమ్మీ చూసి చేసి అది బాగుందా బాగలేదా, చేసుకోవచ్చా లేదా అని చెప్పాలి మమ్మీ. ఎవరు చెయ్యని వెరైటీ వంట అదే చెప్తున్నా, నేనే చెప్తున్నా. అట్లా చేస్తే బాగుంటుందా బాగుండదా అని ప్రతి వీడియోలో మీకు చెప్తా. అది ఎప్పుడు ఇట్లా చికెన్ మటన్లు కాదు మమ్మీ, నువ్వు చేసే వంటలు ఎవ్వరు చేయకూడదు. అట్లాంటి వంటలు చేయాలా. చికెన్ మటన్ చేస్తే సరే, అది వెరైటీ ఎవరు చేస్తున్నారు. అదే ఏదైనా కానీ ప్రతి వీడియోకి ఒక వెరైటీ చేస్తానంటావు అంతే కదా. ఓకే చెప్తా చేయొద్దా, ఎట్లా చేయాలి. ఓకే డన్. నిజంగా అట్లా చేస్తేనే మంచి వీడియోలు నడిచేది. లేదంటే చూసేవాళ్ళు కూడా అదే చికెన్ లే ఇంకా అదే తింటారులే అనుకుంటుంటారు. వెరైటీ చేసి బాగుందా బాగలేదా అని చెప్పేస్తా. అవును.
అప్పుడప్పుడు తను కూడా ఏదన్నా స్నాక్స్ అది ఇది ఏమన్నా చేస్తుంటుంది తను కూడా అవును. షార్ట్ వీడియోలు. ఓకేనా బంగారం? ఓకే. బంగారం ముందు ఒక దోశ నేను వేస్తాను. కెమెరా పట్టుకోండి కదా, అందుకే అంత గుండ్రంగా రాలేదు. బట్ ఇట్స్ ఓకే కదరా? పర్లేదు కదా? నువ్వు చెప్పినవంటే ఓకేలే. ఇప్పుడు నేనేసే దోశ దగ్గరికి దా, చూపి దోశ చూపి. ఆనియన్స్ ఏరా? ఓ ఆనియన్ దోశ కావాలా? చాలా ఆనియన్స్ చాలు. దోశ చూపి. ఆనియన్ దోశ రెడీ. ఈ దోశ నాకే. ఓకే. ఏంది ఉల్లి దోశ? ఉల్లి దోశ. ఆహా, అక్కడ ఉన్నాయి లాస్ట్లో. అక్కడ ఉన్నాయి. ఇప్పుడేనా అంటే పచ్చిగా ఉంటాయేమో చూద్దాం. అది కూడా దాని తీసి గట్టిగా అతుక్కోమా. అతుక్కోపోతే సగం పెట్టేసేద్దాం. మాసొద్దు. హోటల్లో కూడా ఇట్లా తిప్పేదే. అవును, మంచిగా వేసి ఇట్లా సగము చూడు ఈ విధంగా అట్లా తీసేయరన్నమాట. తిప్పేస్తారు. ఉల్లిగడ్డలు అతుక్కోకుండా కానీ బయట పడవు. బయట పడవు. చూడండి ఇంకొకటి కాలనీ కదా మరి. కానీ అస్సలు పడవు బయట, ఒక్కడ కూడా పడవు. అది తీసేటప్పుడు బస్సులు నుంచి పడ్డాయి. ఇక్కడ ఎందుకు చూపించినవురా? అక్కడ కదా చూపించాలా మమ్మీ. మన యూట్యూబ్ ఛానల్ ఫుల్ రియాలిటీ ఛానల్ మమ్మీ. ఇది ఒక రియాలిటీ షో లాంటిది. ఏది జరిగినా బిగ్ బాస్ లాంటిది అనమాట. ఏది జరిగినా లేదు, అన్ని చోట్ల కెమెరాలు ఉంటే అన్ని చెప్తుంటారు అనమాట. అందుకని ఇగో ఇన్ని సంవత్సరాలు అంటే ఏముంది, 2 సంవత్సరాల నుంచి చేసిన ఎన్ని వంటల్లో ఒక్క వంట కూడా ఫెయిల్ అవ్వలేదండి. ఒక్కటి కూడా పాడవలేదు, ఒక్కటి కూడా ఫేక్ టేస్ట్ బాగుందని చెప్పలేదు అనమాట. నిజంగా బాగా చేస్తేనే బాగున్నది చెప్తాం. సో ఇన్ని వంటల్లో అన్ని బాగున్నాయి నీ. ఎందుకంటే అండి మేము వీడియో కోసం మొదటి చేసి తిని ఆడ బాగా పోయేది కాదు. అవును, మేము ఇంట్లో తినాలా, మేము తినాలి అదే తినాలా, మేము మళ్ళీ చేసుకుని తినేది కాదు. అందుకని ఎంతో మంచిగా చేసుకుంటేనే. పైగా మమ్మీ చేయడానికి ముందే మంచి కాన్ఫిడెంట్ ఉంటుంది. పైగా మమ్మీకి వంట బాగా వచ్చు కాబట్టి బాగా చేస్తుంది. కడగడం క్లీన్ చేయడం చాలా బాగా చేస్తారు, చాలా బాగా కడుక్కుంటారు. అవును, కొంతమంది తెలియక మీరు కడగలేదు అది ఇది అంటారు. అన్ని కడుక్కుంటూ చూపించాలి. 2 రోజుల ముందే వీడియో స్టార్ట్ చేయాలి. అది ఎగ్జాంపుల్ ఆ ఎండు చేపలది. నువ్వు 2 రోజుల నుండి అవి ఎండ పెట్టుకుంటా వాటి దగ్గర కూర్చొని మంచి క్లీన్ చేసుకొని కడుక్కొని ఎండ పెట్టుకొని పెట్టుకుంటా. అవును, ఆయన ఎవరు చూసిండ్రు అది తెలియక ఒకరు క్లీన్ చేయాలి తీసుకుంటారు అంటాం. తీసుకుంటే మేము తింటాము. ఒక్కరు అన్నారులే అంతే. చాలండి దించేస్తుందా. ఈ గ్రేవీ ఉండాలి మనకి. మమ్మీ చికెన్ కర్రీ అద్దె అదే ఇంత మాత్రం గ్రేవీ ఉండాలండి. బంద్ చేస్తున్నాను. ఈ చికెన్ కర్రీలో ఈ దోశ వేసుకొని ముంచుకొని నాంచుకొని తిన్నామే. అవును, గంగార్పణం. భోంచేద్దాం పండి. పదండి భోంచేద్దాం. వడ్డించుకుందాం రండి. ఇందులో నార్మల్ దోశలు, ఆనియన్ దోశలు అన్నీ ఉన్నాయి మమ్మీ. అవునా? ఆ పైన ఉండే అది ఆనియన్ దోశ. ఇది ఆనియన్ దోశ. ఆనియన్ దోశ. అవును, ఆనియన్ దోశ చాలా బాగుంటుంది. కాలుతుంది జాగ్రత్త. ఇది కూడా ఆనియన్ దోశ. బావా భోంచేద్దాం రండి. ఫస్ట్ చూడండి చట్నీ, కొంచెం చట్నీ వేస్తా. 2 కాదు ఒకటేలే చాలు, కొంచెం చాలు. ఈ విధంగా వడ్డిస్తా. పట్టుకో బాగానే పట్టుకో.
పట్టుకోమా బావా, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. నేను కూడా. అన్ని పండ్లు మా ఇంటికైనంత. ఫస్ట్ నేను మా ఆయన తింటామండి. కూర్చో మమ్మీ. ఈ బంగారం చూడండి, ఫస్ట్ నేను చట్నీతో పల్లి చట్నీతో దించి చూస్తాను. ఆనియన్ దోశ. ఆనియన్ దోశ ఆ. నాకు లేదు. ఆనియన్ దోశ డాడీకి వేయలేదు కదా మమ్మీ. ఒక ఆనియన్ దోశ ఈ బంగారం డాడీకి. వద్దులే భవాని. అది ఆడుందో. సరే. పల్లి చట్నీతో తింటున్నాను. బాగుంది, కమ్మగుంది చట్నీ, పల్లి చట్నీ. ఎట్లుంది బా? మంచిగా ఉంది. చికెన్ తోటి తినేసి టేస్ట్ అయితే చెప్పు మమ్మీ. చికెన్ తోట ఎంత బాగుందంటే, చికెన్ కర్రీలో మటన్ మసాలా వేసినా కదా, చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత బాగుందో. అవునా? ఓ అవునవును, చెప్తాను కదా మటన్ మసాలా వేయడం వల్ల ఇంకా బాగుంటుందని. మటన్ ఉన్నట్టుంది. అవునా? మరి ముక్క స్మెల్ కూడా మంచి మటన్ కూర ఉన్నట్టుంది మమ్మీ. ఈ పని బాగున్నట్టుందిగా. మటన్ అవసరం లేదు, చికెన్ తెచ్చుకోవడం, మటన్ మసాలా వేసుకోవడం. చాలా బాగుంది, మటన్ ఉన్నట్టు ఉంది. ఆనియన్ దోశ మామయ్య దొరికిందంట ఆనియన్ దోశ బా. చికెన్ తెచ్చుడు బాగుందో దోశ. ఏ స్కిన్ పీసులు లేవు. స్కిన్ పీసులా? ఏడాది స్కిన్ కావాలట. దోశ చెప్పు మనకి ఎట్లుందో. చికెన్ కర్రీలో మటన్ మసాలా వేసిన, అది దిరిపోను ఉంది, కొత్తగా ట్రై చేసిన. చూడండి చికెన్ ఎట్లా ఉడుకుద్దా, మంచిగా ఉడుకుద్ది. ఉడకటం కాలుతుంది, అయితే చూపెట్టలేను, బాగా కాలుతుంది. అదృష్టం. దోశలోకి తలకాయ కూర ఇంకా చాలా బాగుంటుంది. కాలు తలకాయ కూర ఇంకా తిరిగే లేదు అసలు. ఒకసారి తలకాయ కూర చేయమని చేస్తాను, ఇప్పుడే చెప్తున్నా కదా. కాలు తలకాయ కూర తిరిగేవాడు. ఆ కూర అన్నం లేక బాగుంటుంది, సంగటి లేక బాగుంటుంది, దోశలు లేక బాగుంటుంది, అన్ని కూరలు చపాతీలకు బాగుంటుంది, అన్నిటికి బాగుంటుంది. మేక తలకాయ మొత్తం తీసుకొచ్చి చేయాలి. మరి తలకాయ మొత్తం కాకపోతే ఇంకట్లా కాలు తలకాయ రెండు కావాలా. ఒక నువ్వు కొట్టలేవు కదా, వాళ్ళు ఎక్కడే కొట్టిస్తారు. అక్కడే అంతా క్లీన్ చేసి ఇస్తారు. తింటా ఉన్నాడు డాడీ. మా ఆయన అన్ని వీడియోలో కనపడ్డాను, దాన్ని బిజీ అయిపోయింది ఈ మధ్య. ఇవాళ దొరికిండు. వర్క్లో చాలా బిజీ. వర్క్లో చాలా బిజీ. సండే కూడా వర్క్ ఉంటుంది, అందుకే వీడియోలు రాలేకపోతుంది. మంచిగా నాంచుకొని ముంచుకొని ఇట్లా మంచిగా చారులో గుజ్జులో ముంచుకొని అదిరింది బాగా అని అంటారా చూసేటోళ్ళు చేసుకొని తింటే. సూపర్. సరే ఇప్పుడు తినేసి మేము కూడా ఎట్లుందో చెప్తాం, టేస్ట్ ఎట్లుందో. దోశ, చికెన్ కర్రీ. దోశ తీసుకునేలా చికెన్ కర్రీలో నాంచుకొని సూపర్ ఉంది మమ్మీ. ఇప్పుడు దోశ పల్లీ చట్నీలో చాలా బాగుంది.
కానీ మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇదే దోశ అండ్ చికెన్ కర్రీ. తిన్నావా మమ్మీ? మమ్మీ ఎట్లుంది వీడియోకి చెప్పు గట్టిగా. చాలా బాగుంది. చాలా బాగుంది. వీడియో కోసం మేము మన వీడియో తెలుగులో చెప్పట్లేదు. చెప్తున్నా, చాలా బాగుంది. అదే బాగుంది. నీకు తెలుగే వచ్చు కదా మమ్మీ, ఇంకే భాష వచ్చు? నాకు వచ్చిన తెలుగే. తనకి ఇష్టమైన స్కిన్ స్కిన్ ఇష్టం కదా, ఇంత తినగలవా? కొరుక్కో అంతే. చాలా బంగారం నీకు. చాలు. అన్నం కూడా ఉంది, కావాలంటే తిన్న తర్వాత. మమ్మీ నువ్వు చేసిన దోశలు చాలా మంచిగా ఉన్నాయి మమ్మీ. చికెన్ కర్రీ తింటుంటే ఎక్సలెంట్ ఉన్నాయి. సరేనండి, నేను చేసిన దోశల్లోకి చికెన్ కర్రీ, అందులోకి పల్లి చట్నీ. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఐ బటన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అది 3 రోజులకు ఒకసారి వస్తుందంట, వారానికి 3 సార్లు వస్తుందంట, అది కూడా క్లిక్ చేయండి. సరేనండి, ఉంటాం. టాటా బాయ్ బాయ్. టాటా బాయ్ బాయ్. గుడ్ నైట్.